చూడ్డానికి పన్నీర్ కర్రీలా ఉంటుందండి. పన్నీర్ కాదనమాట. ఇది ఎగ్ జున్ను ముక్కల కర్రీ. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇంట్లో రోజు చేసే ఎగ్ కర్రీ కాకుండా ఇలా కొత్తగా వెరైటీగా చేసి పెట్టారు అంటే చాలా చాలా ఇష్టంగా తింటారు. రోటీస్, చపాతీస్లో కానివ్వండి, బిర్యానీ, బగారా రైస్లో అన్నిట్లో కూడా టేస్ట్ బాగుంటుంది. హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్ జున్ను ముక్కల కర్రీ అండి. దానికి 3 ఎగ్స్ తీసుకున్నాను. తర్వాత బౌల్ తీసుకున్నానండి. 3 ఎగ్స్ని ఈ విధంగా వేసేసిన తర్వాత దాంట్లోకి పసుపు, సాల్ట్ వేసి వీటన్నిటిని ఒకసారి కలుపుకుందామండి. గిన్నె కొంచెం ఆయిల్ రాసుకోవాలండి. నేను రాశాను. తర్వాత ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో వాటర్ వేసి, వాటర్ హీట్ అయ్యేటప్పుడు ఈ గిన్నెని కూడా దాంట్లో పెట్టేసి మూత వేసి 10-12 నిమిషాల వరకు మనం ఉడకనిద్దామండి. ఆవిరి మీదే ఉడకాలన్నమాట ఈ కర్రీకి. చూసారా, రెడీ అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉన్నదాన్ని మనము చివర నైఫ్తో అంచుల చుట్టూ కట్ చేసాము అంటే అది చక్కగా వస్తుందన్నమాట. నేను మీకు చూపిస్తాను చూసారా, ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా ఉన్నదాన్ని మనము చక్కగా చిన్న చిన్న పన్నీర్ ముక్కలా కట్ చేసుకున్నాము అంటే చూసారా, చూడడానికి సాఫ్ట్గా ఉన్నాయి కదా, పన్నీర్ ముక్కల్లాగే ఉన్నాయి కానీ పన్నీర్ కాదు. పక్కన పెట్టుకున్నాక ఆనియన్స్ 3 తీసుకున్నాను, టమాటోస్ 2 తీసుకున్నానండి. తర్వాత స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి దాంట్లోకి ఇలాచి, చెక్క, దీంట్లోకి ధనియాలు, అల్లము, వెల్లుల్లి, ఎండుమిర్చిని కూడా మనం వేసుకుందామండి. లవంగాలు, మిరియాలు అన్నిటిని కలిపి వేసుకుందాము. నేను మీకు చూపిస్తాను. వేసుకున్న తర్వాత వేసేసుకున్నామండి. వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్రని కూడా వేసుకుందామండి. పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. చాలా చాలా సింపుల్ అండి. ఇది కూడా ఎవరైనా తయారు చేసుకోవచ్చు అనమాట. ఉల్లిపాయ ముక్కలు కూడా ఆ విధంగా కట్ చేసి వేసుకుందామండి. దాంట్లోకి గసగసాలు కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాం. ఒకవేళ గసగసాలు లేకపోతే మీరు జీడిపప్పునైనా వేసుకోవచ్చు. తర్వాత టమాటాలను కూడా కట్ చేసి వేసుకుని సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపుని కూడా వేసుకుందామండి. చూసారా, వేసుకుని ఇవన్నీ కొంచెం లైట్గా మెత్తబడే వరకు మనం ఫ్రై చేసుకుందామండి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్గా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత దీన్ని మనము మిక్సీ జార్లోకి తీసుకుందామండి. తీసుకున్న తర్వాత దీనికి 1 కప్పు వరకు పెరుగు తీసుకుందామండి. పెరుగు కూడా వేసుకోవాలండి. పెరుగు వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. చాలా చాలా సింపుల్గా దీన్ని ఎవరైనా ట్రై చేయొచ్చండి, తయారు చేయొచ్చు. ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసానండి. తర్వాత కరివేపాకు, మనం ముందుగా పేస్ట్ చేసిన దాన్ని కూడా వేసేసి కొంచెం వాటర్ కూడా వేసి మూత పెట్టి 10 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉంటుంది. గ్రేవీ అనేది పడకూడదండి. ఒకవేళ చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ వేయండి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను చూడండి. 5 నిమిషాల తర్వాత ఏ విధంగా ఉంటుందండి. తర్వాత ముందుగా మనం కట్ చేసిన ఎగ్ ముక్కలను కూడా దీంట్లో వేసేసి 2 నిమిషాలు ఉడికించాము అంటే రెడీ అయిపోతుందండి. టేస్టీ ఎగ్ జున్ను ముక్కల కర్రీ రెడీ అయిపోయిందండి. దీంట్లోకి కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకోవటమేనండి. వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుందండి. రోటీస్లోకి అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట. బగారా రైస్లో కానివ్వండి, బిర్యానీలో దేంట్లోకైనా కాంబినేషన్ బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేసి మనం ఇంట్లో పెట్టాము అంటే అందరూ చాలా చాలా ఇష్టంగా ఉంటుందండి. చూడటానికి పన్నీర్ కర్రీలా ఉంటుంది కదా, కానీ పన్నీర్ కాదు. ఒక్కసారి మీరు ట్రై చేయండి.
ఒకవేళ మీరు ఎలా చేస్తారు నాకు కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.